కల్కి సాంగ్ విషయంలో విరుచుకుపడ్డారట రాజమౌళి. ఇలాంటి సాంగ్స్ తీయడానికి మరి కొంచెమైనా సరే ఉండాలి అంటూ ఆయన కోప్పడినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి మన ప్రభాస్‌ని ఒక ఛత్రపతిగా, అలాగే ఒక బాహుబలిగా చూపించారు. ప్రభాస్‌తో సినిమా అంటే ఎలా ఉండాలి? ప్రపంచమే దద్దరిల్లిపోయేలా ఉండాలి. మరి ఇప్పటిదాకా 'ట్రిపుల్ ఆర్' సినిమాకి సంబంధించి ఆస్కార్ వరకు తీసుకెళ్లిన రాజమౌళి ప్రభాస్‌ని ఇంకా గ్రాండ్‌గా చూపించాలని ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 'కల్కి' సినిమాలో ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ ఫస్ట్ సాంగ్ 'కల్కి' సినిమాలో ప్రభాస్‌ని ఎంతో స్పెషల్‌గా చూపిస్తుందనుకుంటే, అసలు తెలుగు ఆడియన్స్‌కి ఏమాత్రం అది రీచ్ కాలేదనేది నా అభిప్రాయం. లేకపోయింటే ఈ సాంగ్ ఇంకా మంచి హిట్ అయ్యేదని. ప్రభాస్ మరి దీనికంటే గొప్ప అర్హుడు అంటూ రాజమౌళి అయితే తన ఆవేదనను వ్యక్తం చేశారట. ఏది ఏమైనా రాజమౌళి ప్రభాస్‌కి సంబంధించి మరి చెప్పిన ఈ విషయాల్ని అందరూ కూడా కరెక్ట్‌గానే అనుకుంటున్నారు. ప్రస్తుతం మన రాజమౌళి గారు చేసినటువంటి ప్రయత్నంలో ఏం నిజం, ఏది అబద్ధం అనేది తెలియాలి. కాబట్టి సోషల్ మీడియాలో సైతం రాజమౌళి 'కల్కి' సినిమాకి సంబంధించిన వచ్చినటువంటి ఆ పవర్‌ఫుల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ ప్రస్తుతం సెన్సేషనల్ సాంగ్‌గా వాటి గురించి చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా 'కల్కి' ప్రమోషన్ సాంగ్ విషయంలో రాజమౌళికైతే ఆ సాంగ్ పెద్దగా సాటిస్ఫాక్షన్ కనిపించలేదట. ఒక పంజాబీ సింగర్ చేత పాడించడం, ప్రభాస్ లుక్స్ కూడా అందులో పంజాబీ గెటప్‌లో ఉండడంతో తెలుగు నేటివిటీకి పూర్తిగా దూరంగా ఉందని కొందరైతే చెప్పగా, రాజమౌళి కూడా ఇంకా ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు.